మీరు ఎప్పుడైనా జీవితంలో మలుపు వద్ద నిలబడి ఏ దారిని ఎంచుకోవాలో అయోమయం కలిగిందా? నిర్ణయం ముందు ఒకటి సురక్షితంగా అనిపించవచ్చు, మరొకటి దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉన్నట్లు అది ప్రమాదంగా అనిపించవచ్చు. ఇదే పరిస్థితిలో యూదా ప్రజలు ఈ బాధల్లో ఉన్నారు. యెరూషలేము పతనమైన తర్వాత కొంతమంది మిగిలిన వారు ఆ దేశంలో ఉండిపోయారు. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారు దేవుని వాగ్దానాలను నమ్ముతారా లేక తమ స్వంత బుద్ధిని ఆధారపడతారా? ఇక్కడ మనం చూడాల్సిన ప్రధాన సత్యం ఇదే. దేవుని వాక్యానికి విధేయత ఆశీర్వాదాన్ని తెస్తుంది, కానీ అవిధేయత వినాశానికి దారి తీస్తుంది. మనము కథలోకి ప్రవేశిద్దాం. బాబిలోనీయులు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత యూదాలో మిగిలిన కొంతమందిని పాలించేందుకు గెదల్యను పాలకుడిగా నియమించారు. గెదల్య మంచి నాయకుడు. ప్రజలను ఆ దేశంలో ఉండమని, బాబిలోనీయులకు సేవ చేయమని, దేవుడు అవసరమైన దాన్ని అందిస్తాలని నమ్మమని చెప్పాడు. ఆయన బాబిలోనీయుల అధికారులను భయపడవద్దు అన్నాడు. దేశంలో స్థిరపడండి, బాబిలోనీయుల రాజుకు సేవ చేయండి, అప్పుడు మంచిగా జరుగుతుంది. 2. గెదల్య సందేశం స్పష్టంగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో కూడా దేవుని నమ్మండి. కాని అందరూ వినలేదు. ఇష్మాయేలు ఒక వ్యక్తి రాజకుటుంబానికి చెందినవాడు గెదల్యపై కుట్ర పన్నాడు. ఇతరుల హెచ్చరికలు ఉన్నప్పటికీ ఇష్మాయేలు తనను హాని చేస్తాడని గెదల్య నమ్మలేదు. దురదృష్టవశాత్తు ఇష్మాయేలు గెదల్యను హత్య చేసి బాబిలోనీయుల అధికారులను సహా మరెన్నో మందిని చంపాడు. ఈ హింసాత్మక చర్య మిగిలిన ప్రజలను భయాందోళనకు గురిచేసింది. బాబిలోనీయులు ఎలా ప్రతిస్పందిస్తారోనని వారు భయపడ్డారు. అందుకే దేవుడు ప్రవక్త యిర్మియా ద్వారా యూదాలోనే ఉండమని చెప్పినా వారు ఈజిప్టుకు పారిపోవారని నిర్ణయించుకున్నారు. యిర్మియా ప్రజలను దేవుని నమ్మమని, ఈజిప్టుకు పోవద్దని వేడుకున్నాడు. అతను అన్నాడు, మీరు ఈ దేశంలోనే ఉంటే నేను మిమ్మల్ని నిర్మించుతాను, కూల్చివేయను. నేను మిమ్మల్ని నాటుతాను, పీకివేయను, ఎందుకంటే నేను మీపై తెచ్చిన విపత్తును గురించి పశ్చాత్తాపపడ్డాను. యిర్మియా 42:10 దేవుడు వారిని కాపాడతానని, వారికి అవసరమైన దాన్ని అందిస్తాలని, వారు ఆయనకు విధేయులైతే మళ్లీ పునరుద్ధరిస్తాలని వాగ్దానం చేశాడు. ప్రజలు అంగీకరించలేదు. వారు యిర్మియాపై అబద్ధం ఆరోపించి అతనిని వెంట తీసుకుని ఈజిప్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఘోరమైన పరిణామాలకు దారితీసింది. వారు ఈజిప్టుకు వెళ్తే ఖడ్గం, కరువు, మహమ్మారి ఎదుర్కొంటారని దేవుడు హెచ్చరించాడు. అదే జరిగింది నిజంగా. ప్రజల అవిధేయత మరింత ఎక్కువ బాధలకు దారితీసింది. వారు రక్షించుకోవడానికి పరిగెత్తారని అనుకున్నారు, కానీ వారు దేవుని రక్షణ నుండి పారిపోతున్నారు. ఈ సత్యాలను మనం ఈ రోజుల్లో ఎలా వర్తించుకోవచ్చు? మొదట, పాపం ఎప్పుడూ చీకటికి దారితీస్తుందని గుర్తించాలి. యూదా ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు. వారి తిరుగుబాటు విధ్వంసానికి దారితీసింది. మనం దేవుని నుండి దూరంగా నడవాలని ఎంచుకున్నప్పుడు, ఆయన హెచ్చరికలను పట్టించుకోకుండా మన మార్గంలో నడిచినప్పుడు మన జీవితాల్లో కలకలం వస్తుంది. మంచి వార్త ఉంది. దేవుని విశ్వాసనిష్ట ఎప్పుడూ విఫలమవదు. జీవితంలో చీకటి క్షణాల్లో కూడా ఆయన వైపు తిరిగితే మనలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడు. రెండవది, దేవుని ఆదేశాలు మనకు అర్థం కాకపోయినా ఆయనపై మనం నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. యూదా ప్రజలు బబులోనీయులను భయపడి ఈజిప్టుకు పారిపోవడం ఉత్తమ ఎంపిక అనుకున్నారు. దేవునికి వేరే యోచన ఉంది. ఆయన వారిని యూదాలోనే ఉండాలని, ఆయనపై నమ్మకం ఉంచి ఆయన విమోచన కోసం వేచి ఉండాలని కోరారు. కొన్నిసార్లు దేవుని మార్గాలు మన లాజిక్కు సరిపనవు. గాని అది కష్టంగా ఉన్నా కూడా ఆయనకు విధేయత చూపినప్పుడు ఆయన ఆశీర్వాదాలను పొందడానికి మనం మనల్ని సిద్ధం చేసుకుంటాం. చివరగా, మనం పునరుజ్జీవనానికి తహతహలాడాలి. యిర్మియా ప్రజల కోసం విచారంతో నిండింది. పునరుద్ధరణను దేవుడే తీసుకురాగలడు. విలాపవాక్యాల చివరలో యిర్మియా ఇలా మొరపెడతాడు, ప్రభువా, మమ్మల్ని మళ్లీ మీవైపు తిప్పు, మేము తిరిగి వస్తాము, మా రోజుల్ని పాతకాలల్లా పునరుద్ధరించు. అధ్యాయం 5:21. మనకు దేవుడు ఎంత అవసరమో గుర్తించి మన హృదయమంతా ఆయనను కోరుకుంటూ మొరపెట్టుకున్నప్పుడు పునరుజ్జీవనం ప్రారంభమవుతుంది. మనకు యిర్మియా లాంటి హృదయం ఉండి దేవుని కోసం తహతహలాడితే
ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఉక్రెయిన్లో కమ్యూనిజం కూలిపోవడానికి కొద్దిసేపటి ముందు నేను ఒడెస్సాకు వెళ్లి సువార్త సభ నిర్వహించాను. మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన రోజు ఉదయం నుంచే భారీ వర్షం కురిసింది. వర్షం పెద్ద సమస్యగా మారింది, ఎందుకంటే సమావేశాలు బహిరంగ స్టేడియంలో జరుగుతున్నాయి. వాతావరణం మెరుగుపడకపోతే ప్రజలు అక్కడికి వచ్చి సువార్త వినలేరు. ఆ జట్టు అక్కడి విశ్వాసులతో కలిసి పరిస్థితి అత్యవసరమని గుర్తించి దేవుని దగ్గర తహతహలాడుతూ ఆయన జోక్యం చేసుకోవాలని ప్రార్థించసాగారు. అప్పుడు సమావేశం ప్రారంభమయ్యే కొద్దిసేపటి ముందు వర్షం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆకాశం తేలికపడింది. ప్రజలు స్టేడియంలోకి పోటెత్తారు. వేలాది మంది సువార్తను వినడానికి చాలా మందికి అది మొదటిసారి అక్కడికి చేరుకున్నారు. ఆ జలసమూహం శ్రద్ధగా విన్నారు. ఆహ్వానం ఇచ్చినప్పుడు అనేక మంది సువార్తకు స్పందించి తమ జీవితాలను క్రీస్తుకు అర్పించారు. ఇక్కడ జరిగినది కేవలం వర్షం ఆగిపోవడం మాత్రమే కాదు. అది దేవుడు తన శక్తిని, విశ్వాసాన్ని చూపించి తన ప్రజల ప్రార్థనలకు సమాధానం ఇచ్చిన సందర్భం. మన జీవితాల్లో కూడా అలాంటి తహతహ అవసరం. మనము మనలను వినయంగా చేసుకుని దేవుని అవసరం ఉందని ఒప్పుకుని ఆయనను మొరపెట్టుకుంటే ఆయన మన ప్రార్థనలను వింటాడు, సమాధానం ఇస్తాడు. ఎంతగా చీకటి కనిపించినా పర్వాలేదు. దేవుని విశ్వాసం ఎప్పుడూ విఫలమవదు. ఆయన కరుణలు ప్రతి ఉదయం కొత్తగా ఉంటాయి. మనము ఆయన వద్దకు తిరిగి వస్తే ఆయన మనలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి పాపాన్ని మనం సీరియస్గా తీసుకుందాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవునిపై నమ్మకం ఉంచుదాం. ఆయనను పునరుద్ధరణ కోసం మనం మొరపెట్టుకుందాం. మనం ఎంతగా పడిపోయినా ఆయన ప్రేమ మన పాపం కన్నా గొప్పది. ఆయన మనలను తిరిగి తన వెలుగులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు.